హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో రేపు మార్కెట్ అనాలిసిస్ నెక్స్ట్ 18న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ ఉంది. దానివల్ల మన మార్కెట్‌లో ఏం జరగబోతుంది అనాలిసిస్. మనం అనుకున్నట్టుగానే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ₹180 వచ్చింది. మళ్ళీ ఈ ప్రైస్‌లో బై చేయొచ్చా అంటే దాని గురించి అనాలిసిస్ చేద్దాం. ముందు మార్కెట్‌లో వచ్చేసి ఈరోజు మార్కెట్స్ వచ్చేసి మన మార్కెట్స్ వచ్చేసి క్లోజింగ్ నిఫ్టీ వచ్చేసి 25,418. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 52,118. సెన్సెక్స్ వచ్చేసి 83,79 క్లోజింగ్. మనం అనుకున్నట్లుగానే నిఫ్టీ వచ్చేసి సపోర్ట్ లెవెల్ 23,500, 250 సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. ఈవెంట్ ఉంది. ఫెడ్ డిసిషన్ అనేది మేజర్ ఈవెంట్‌గా ఇప్పుడున్న పరిస్థితిలో ఉంది గనక మన మార్కెట్ అనేది ఆ ఈవెంట్ గురించి వెయిట్ చేస్తా ఉంది. 25,300, 250 అనేది సపోర్ట్ లెవెల్. రేపటికి కూడా రెసిస్టెన్స్ 25,520 రెసిస్టెన్స్. ఇది ఏదైనా గానీ బ్రేక్ అయితే అప్ సైడ్ గానీ డౌన్ సైడ్ గానీ బ్రేక్ అయితేనే మార్కెట్‌లో 100-150 పాయింట్స్ మూవ్‌మెంటం వచ్చే ఛాన్సెస్. నెక్స్ట్ అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా. రేపు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ డే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అంతే 52,000 అనేది సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ వచ్చేసి 52,340 రెసిస్టెన్స్ లెవెల్. నెక్స్ట్ మనకు మార్కెట్‌లో వచ్చేసి ఈ ఫెడ్ న్యూస్ వల్ల మార్కెట్‌లో గనక అప్ సైడ్ వచ్చేదుంది. అంటే ఇప్పుడు ఇక్కడైతే 25,300, 250 అయితే సపోర్ట్ జోన్ ఉంది. ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే మార్కెట్ మళ్ళీ 25,500 మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ రేట్ కట్ గురించి. ఫెడ్ అసలు యాక్చువల్‌గా రేట్ కట్ అవుతుందా కాదా? ఆల్రెడీ మార్కెట్‌లో 25 బీపీఎస్ కట్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ మార్కెట్‌లో డిస్కౌంట్ అయిపోయింది. అంటే ఫెడ్ కట్ అనేది 25 బీపీఎస్ కట్ చేస్తుంది అని చెప్పేసి. ఇన్ కేస్ ఆఫ్ ఫెడ్ రేట్ కట్ చేయలేదంటే మార్కెట్ చాలా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 25 బీపీఎస్ అయినా మార్కెట్ ఫాల్ అవుతుంది. 25 బీపీఎస్ లేదు, 25 బీపీఎస్ కట్ చేయలేదన్నా మార్కెట్ అనేది ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ ఫాలింగ్‌లో మనం ఏంటంటే మంచి స్టాక్స్ అనేది బై చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మేజర్‌గా వచ్చేసి మార్కెట్ 25,000 సపోర్ట్ లెవెల్. 25,300, 250 డౌన్ సైడ్ వచ్చినా కూడా 25 అనేది మేజర్‌గా సపోర్ట్ లెవెల్ ఉంది. ఎందుకంటే మన మార్కెట్ ఓవరాల్‌గా అప్ సైడ్ ఉంది మార్కెట్. డౌన్ ట్రెండ్‌లో లేదు. అప్ ట్రెండ్‌లోనే ఉంది మన మార్కెట్ వచ్చేసి. ఒకసారి స్క్రీన్ చూపెడతా చూడండి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. మార్కెట్స్ వచ్చేసి అప్ సైడే ఉన్నాయి. అప్ ట్రెండ్‌లో ఉంది. కాబట్టి మనకు 25,000 మేజర్ సపోర్ట్‌గా ఉంటుంది. 25,000 వచ్చినా కూడా మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. 25,000 బిలో బ్రేక్ అయ్యి అప్పుడున్న సినారియోలో అంటే మార్కెట్‌లో ఏదైనా నెగెటివ్ న్యూస్ ఉండి అప్పుడు మార్కెట్ పడుతుంటే మనము డౌన్ సైడ్ వస్తాయా అని చెప్పేసి మనం అప్పుడు డౌన్ సైడ్ గురించి ఆలోచించాలి. కానీ అప్పటి వరకు వచ్చేసి కూడా మన మార్కెట్స్ అనేది అప్ సైడే ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలానే. ఫెడ్ డిసిషన్ వచ్చేసి మనకు 18థ్ వస్తుంది. దాని ఎఫెక్ట్ అనేది మనకు మార్కెట్స్ నెక్స్ట్ డే అంటే 19థ్ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆప్షన్ ట్రేడర్స్ గానీ, లేదు హెవీ పొజిషన్స్ ఉన్న వాళ్ళకైనా రేపు మాత్రం ఒకసారి చెక్ చేసుకొని అప్ సైడ్ వస్తే మీరు రిస్క్ ఫ్రీగా ఉండాలనుకుంటే ఇన్వెస్టర్స్‌కి మాత్రం ప్రాబ్లమ్ లేదు. డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ ఆటోమేటిక్‌గా మంచి స్టాక్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఓన్లీ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతేనే రేపు ఏమైనా అప్ సైడ్ వచ్చేస్తుంటే మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వెయిట్ చేయాలి. లేదు మీరు మంచి స్టాక్సే కొన్నారు అనుకుంటే
ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ డౌన్ సైడ్ వచ్చిన మార్కెట్స్ అప్ అండ్ డౌన్ కామన్ మార్కెట్‌లో. కాబట్టి సపోర్ట్ లెవెల్ అయితే ఇది. నెక్స్ట్ మనము లైవ్ మార్కెట్స్‌లో కూడా అంటే మనము అప్‌డేషన్స్ వస్తా ఉంటాయి. మీరు వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు ఆప్షన్ చైన్ మామూలుగా నిఫ్టీ ఆప్షన్ చైన్ వచ్చేసి చూస్తే మనదేంది అంటే ఎప్పుడు కూడా సెల్లర్ మార్కెటే. అంటే అందరూ కూడా మేజర్‌గా సెల్లింగ్ చేస్తా ఉంటారు. ఆప్షన్స్‌ను సెల్లింగ్ చేస్తారు. మామూలు రిటైల్ పీపుల్ వచ్చేసి బై చేస్తా ఉంటారు. మార్కెట్ క్లోజింగ్ అది ఇప్పుడు మన మార్కెట్ వచ్చేసి 19థ్ ఇది. 19థ్ నిఫ్టీ వచ్చేసి చూడండి 26,000 కాల్స్ అనేది హెవీగా సెల్ చేసున్నారు. అంటే ఏంది? అక్కడ దాకా వెళ్తుందా లేదా? ఇక్కడ మేజర్‌గా వచ్చేసి 25,400 సపోర్ట్. 25,300 అంటే ఇవేంటి పుట్స్ సెల్ చేసిన. అంటే అక్కడ కంటే డౌన్ సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ తక్కువగా ఉంటుందని. నెక్స్ట్ ఇలానే బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్‌పైర్ ఉంది. ఇది 52,000 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. అంటే 52,000 డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా లెస్. అలా ఏమైనా నెగెటివ్ వచ్చేసి ఛాన్సెస్ ఉంటే మాత్రమే అప్పుడు డౌన్ సైడ్ వెళ్ళిందంటే భారీగా ఇంకా 400, 300 పాయింట్స్ డౌన్ సైడ్ వస్తుంది. అప్ సైడ్ వచ్చేసి 25,500 అది బ్రేక్ అయిందంటే మీకు మొమెంటం అనేది మళ్ళీ అప్ సైడ్ 2,500 పాయింట్స్ అనేది వస్తుంది. ఏది ఎక్స్‌పైరీ కాబట్టి ఎక్స్‌పైరీ మూవ్‌లో మనకు మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మనం ఇప్పుడు అనుకున్నట్టుగా మనం గ్లోబల్ మార్కెట్స్ చూస్తే మన ఎగ్జాక్ట్ నిఫ్టీ వచ్చేసి యూఎస్ మార్కెట్ చూసామనుకోండి. యూఎస్ మార్కెట్స్ వచ్చేసి ప్రెజెంట్ అయితే డౌ జోన్స్ వచ్చేసి 100 పాయింట్స్, నాస్డాక్ వచ్చేసి 136 పాయింట్ ప్లస్‌లో ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇలానే క్లోజ్ అయితే మనకు రేపు మళ్ళీ సాఫ్ట్‌వేర్ స్టాక్స్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ చూస్తే నిఫ్టీ వచ్చేసి 20 పాయింట్ ప్లస్‌లో ఉంది. అంటే 25,482 చూపెడుతుంది. ఇది ఫ్యూచర్. గిఫ్ట్ నిఫ్టీ చూపెడుతుంది కానీ నెక్స్ట్ మనకు ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి మన గిఫ్ట్ నిఫ్టీ ఇంపాక్ట్ అనేది అవుతుంది. బట్ ఓవరాల్‌గా ఏంటంటే 25,000 రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి ఆ మూవ్‌తోని మనకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 180 రూపీస్ వచ్చింది. ఈ ప్రైస్‌లో బై చేయొచ్చా? ఈ ప్రైసెస్ అయితే కొంచెం అంటే హై వాల్యూలో ఉన్నట్టు. ఈ ప్రైస్‌లో కాకుండా ఎప్పుడైనా మార్కెట్ కరెక్షన్‌లో వచ్చినప్పుడు డౌన్ సైడ్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించండి. ఉన్న వాళ్ళైతే ఇక్కడ 25%, 30, 50% అలా సెల్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ ఫాల్ అయ్యాక మనకు నేను ఇంకా స్టడీ చేసి మంచి వ్యూ పర్పస్ మనకు అప్డేట్ చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. వెళ్తూ మన కంటెంట్ నచ్చిందంటే ఇంకా నెక్స్ట్ మోర్ అప్డేట్స్ వస్తా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్. జై హింద్.